మనది నిజానికి ఓ సహజ సిద్ధమైన హిందూ దేశం. అయితే కాలగమనంలో పాలకుల ఆలోచనల్లో వచ్చిన మార్పుల మేరకు సెక్యులర్ కంట్రీగా మారింది. అయితే గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. అయితే నేటి 21వ శతాబ్దంలో అది సాధ్యమేనా? ప్రజలు ఈ మార్పును ఆమోదిస్తారా? ఇవన్నీ చర్చల్లో ఉండే ప్రశ్నలు. వాటికి సమాధానాలు రాబట్టడం కష్టం. కానీ మన పొరుగు దేశం నేపాల్లో మాత్రం ఈ దిశగా ప్రజలే ఉద్యమిస్తున్నారు. తమ దేశం కూడా ఒకప్పుడు హిందూ దేశమని, కమ్యూనిస్టుల పాలనలో ఆ గుర్తింపు పోయిందని వారు వాదిస్తున్నారు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఆసక్తికరమైన పరిణామం అంటున్నారు విశ్లేషకులు. కానీ ఎందుకో గాని భారత్ మీడియా ఈ వార్తలకు పెద్ద ప్రయారిటీ ఇవ్వడం లేదు. మొన్న కాఠ్మండులో భారీ ప్రదర్శన జరిగింది. వేలాది మంది తమ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని పెద్ద ఎత్తున మార్చ్ నిర్వహించారు. ఒక దశలో ఈ ఆందోళనలు ప్రధాని కార్యాలయం ముట్టడించే విధంగా ప్రయత్నాలు జరిగాయి. దాంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో ఉద్యమకారులను పోలీసులు అడ్డుకున్నారు. టిఆర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. కొన్నాళ్ల నుంచే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేతృత్వంలో సాగే ఈ ఆందోళనకు ప్రస్తుతం ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభిస్తుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. నిజానికి ఇది ఓ ఇంట్రెస్టింగ్ ఉద్యమం అంటున్నారు నిపుణులు. ఓ దశాబ్ద కాలం క్రితం నేపాల్లో పరిస్థితి వేరేగా ఉండేది. పలు మావోయిస్టు గ్రూపులు, నక్సలైట్లు ఇక్కడ బలపడి ఉన్నారు. వాళ్ళు ఏది చెప్తే అదే శాసనంగా మారింది. అయితే ఆ తరువాత వారు ప్రజాస్వామిక మార్గంలోకి వచ్చారు. ప్రజలు నక్సలైట్లకు అధికారం ఇచ్చారు. అక్కడి నక్సలైట్లు సాగించిన అంతర్యుద్ధంలో దాదాపు 15,000 మంది దాకా మరణించినట్లు ఓ అంచనా ఉంది. తరువాత ఓ శాంతి ఒప్పందంతో నేపాల్ రాచరిక వ్యవస్థను రద్దు చేశారు. 2007 వరకు హిందూ దేశంగా ఉన్న నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడి ఫెడరల్ సెక్యులర్ స్టేట్ గా మార్చేసింది. అప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశంగా నేపాల్ కొనసాగింది. ఆ మార్పుతో నేపాల్ దేశానికి హిందూ దేశమనే గుర్తింపు పోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు ఆ పాత రాచరిక వ్యవస్థే కావాలని, అందులోనే స్థిరత్వం ఉందని, అంతేకాకుండా మళ్ళీ హిందూ రాజ్యంగా మారిపోదామనే డిమాండ్ ప్రబలంగా వినిపిస్తుంది. ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. చైనాకు అనుకూలంగా మారుతున్న ప్రభుత్వ విధానాలతో దేశానికి నష్టం జరుగుతుందనే భావన బలపడుతుంది. ఇదంతా మావోయిస్టులు, కమ్యూనిస్టుల పాలన వైఫల్యాలకు ఓ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. నేపాల్ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చైనా నుంచి రుణ సహాయం పొందిన అన్ని దేశాలు దారిద్ర్య రేఖ దిగువనే ఉండటం సహజంగా జరుగుతుంటుంది. నేపాల్లో ప్రస్తుతం నిరుద్యోగిత బాగా పెరిగిపోయింది. నేతల అవినీతి, అక్రమాలు, అసమర్థ పాలన కన్నా ఆ పాత రోజులకే వెళ్లిపోదామన్న భావన ప్రజల్లో బాగా పెరిగిపోయింది. రాచరికాలు పోవాలి, ప్రజల ప్రభుత్వాలు రావాలి అని దాదాపు ప్రతి దేశంలోని ప్రజలు కోరుకుంటారు. కానీ ప్రస్తుతం నేపాల్ ఎందుకు పూర్తిగా విరుద్ధంగా ఆలోచిస్తుంది. జనం నేరుగా యూటర్న్ తీసుకుంటున్నారు. మార్చుకున్న రాజ్యాంగం మేరకు ఆర్టికల్ 11 మత స్వేచ్ఛను ఇస్తుంది. అన్ని మతాలు సమానమే అంటుంది. ఎవరి మతాన్ని వారు అనుసరించే స్వేచ్ఛను నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఇస్తుంది. కానీ అదప్పుడు తమకు అక్కర్లేదని ప్రజానికం అంటుంది. హిందూ దేశంగా నేపాల్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. పృథ్వీనారాయణ్ షా రాజుగా ఉన్న 1768 నుంచి, అంటే దాదాపు 239 సంవత్సరాలుగా నేపాల్ హిందూ దేశంగానే కొనసాగింది. 2007లో సెక్యులర్ రాజ్యం పేరిట కొత్త రాజ్యాంగ రచన జరిగి 2015 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్న పరిణామాన్ని భారత్ జాగ్రత్తగా గమనిస్తుంది. నేపాల్ దేశానికి రుణ సహాయం పేరిట, భారీ నిర్మాణాల పేరిట తిష్టవేసిన డ్రాగన్ కంట్రీ మన దేశానికి ఓ ఉపద్రవంగా మారుతుంది. నేపాల్ పై చైనా ఆధిపత్యం ఎంతవరకు వచ్చిందంటే ఇండియన్ ఆర్మీలో నేపాలీలు చేరొద్దని కమ్యూనిస్ట్ ప్రభుత్వ నేతలు పిలుపునిస్తున్నారు. ఇది అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. చైనా విస్తరణవాద ధోరణి, దాని అడుగులకు మడుగులెత్తే నేపాల్ ప్రభుత్వ సహకారం ఇండియా భద్రతకు ప్రమాదకరంగా మారింది. ఒకప్పుడు నేపాల్ను ఇండియాకు ఓ అనుబంధ రాష్ట్రంగా పరిగణించేవారు. కానీ చైనా కారణంగా ఇప్పుడు రెండు దేశాల నడుమ సమస్యలు, దూరాలు పెరుగుతున్నాయి. అలాగే నేపాల్ పై చైనా తన దురాక్రమణ బుద్ధిని బాహటంగా ప్రదర్శించింది. నేపాల్ భూభాగంలోని ఓ గ్రామాన్ని పూర్తిగా ఆక్రమించింది. దీంతో పాటు మరో 10 ప్రదేశాల్లో 33 హెక్టార్ల భూమిని తన హస్తగతం చేసుకుంది. నదుల ప్రవాహాన్ని మార్చుతూ ఈ భూభాగాలని కొల్లగొట్టింది. నేపాల్ పై నియంత్రణ సాధించేందుకు మరిన్ని ప్రణాళికలు రచిస్తుంది. తనకు నేపాల్ ప్రభుత్వం వంత పాడుతున్నప్పటికీ వెన్నుపోటు పొడిచింది చైనా. మిత్రదేశంగా నటిస్తూనే దొంగ దెబ్బ తీసింది. పక్కా ప్రణాళికలతో నేపాల్ భూభాగాన్ని హస్తగతం చేసుకుంది. నేపాల్ పై పూర్తిగా పట్టు సాధించేందుకు పావులు కదుపుతుంది. ఈ విషయాలన్నీ నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికలోనే బయటపడ్డాయి. టిబెట్ లో పెరుగుతున్న రోడ్డు నిర్మాణాలను ఉపయోగించుకుని
ఈ ఆక్రమణలు చేసినట్లు నివేదికలో నేపాల్ మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో సరిహద్దు వద్ద బార్డర్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. టిబెట్ ఎటనామస్ ప్రాంతంగా పిలిచే ప్రాంతంలో చైనా ప్రభుత్వం రహదారి నెట్వర్క్ ను విస్తృతంగా పెంచుకుంటుంది. ఈ కారణంగా కొన్ని నదులు, వాటి ఉపనదులు వాటి మార్గాన్ని మార్చుకుని నేపాల్ వైపు ప్రవహిస్తున్నాయి. మారుతున్న నదుల ప్రవాహం క్రమంగా నేపాల్ భూభాగాన్ని తగ్గిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే నేపాల్లోని చాలా వరకు భూభాగం టిబెట్ వైపు వెళ్లే అవకాశం ఉంది. చైనా చేపట్టిన నిర్మాణ పనులు, బాద్ఘారేకోలా, కార్నలి నదుల ప్రవాహాన్ని మార్చడం లాంటివి ఇప్పుడు జనానికి నచ్చడం లేదు. మరోవైపు నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని భారత ప్రభుత్వం కూడా ధృవీకరించింది. గోర్ఖా జిల్లాల్లోని రుయి గ్రామం పూర్తిగా చైనా నియంత్రణలో ఉందని స్పష్టం చేశాయి. ఈ ఆక్రమణను చట్టబద్ధం చేసుకోవడానికి చైనా తన సరిహద్దు ప్రాంతంలోని స్తంభాలను తొలగించింది. కాలాపాని, లింపియాధుర, లిప్లేక్లపై రగడ సృష్టిస్తుంది. భారత్ ఆధీనంలో ఉన్న వీటిని తమ భూభాగంలోవిగా చూపుతూ మ్యాప్ ను విడుదల చేసింది. అంతటితో ఆగకుండా మరిన్ని వివాదాలకు ఆజ్యం పోస్తుంది. భూభాగంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ ఓ భారత పౌరుణ్ణి కాల్చి చంపింది. బీహార్ సరిహద్దుల్లో చేపట్టిన వరద నియంత్రణ కార్యక్రమాలకు అడ్డుపడుతుంది. నేపాల్ పై పూర్తి ఆధిపత్యం సాధించేందుకు చాలా ప్రాంతాల్లో చొరబడినట్లు సమాచారం. అంతేకాదు ఇతరుల భూభాగాల్లో జోక్యం చేసుకోమనే దౌత్య విధానానికి తూట్లు పొడుస్తూ రుయు గ్రామాన్ని కూడా చైనా పూర్తిగా ఆక్రమించింది. గ్రామంలోని 72 కుటుంబాలు తమ వాస్తవ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి. ప్రస్తుత నేపాల్ నాయకత్వం చైనా పాలనకు ఏ విధంగా లొంగిపోయిందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తుంది. చైనా ప్రదర్శిస్తున్న ఈ దూకుడు విధానం, సైనిక విస్తరణ గురించి తెలుసుకున్న తరువాత కూడా నేపాల్ ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటానికి ఇష్టపడుతుంది. ఓవైపు చైనా తన భూభాగాన్ని మింగేస్తున్నా నేపాల్ మాత్రం మన దేశంతో గిల్లి కజ్జాలకు పాల్పడుతుందే తప్ప తమపై ముంచుకొస్తున్న విపత్తు గురించి ఆలోచించడం లేదు. ఎన్నో ఏళ్లుగా భారత్తో ఉన్న సత్సంబంధాలు విస్మరించి వివాదాలకు దారితీస్తుంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నేపాల్ ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారు. తమపై చైనా సాగిస్తున్న ఆధిపత్యాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. అందుకే తమ దేశాన్ని పూర్వపు హిందూ దేశంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం తమ ప్రాణాలనైనా పణంగా పెడతామంటున్నారు. ఈ పరిణామాలను చూస్తే ఈ ఉద్యమం మన దేశానికి పాకుతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.